సో ఫైనల్లీ అస్సలు ఈ డిస్కషన్ ఎందుకు అనేది అదే డిస్కషన్ చేసుకుందాం. వెరీ ఫస్ట్, చికెన్ తినొచ్చా తినకూడదా? చికెనే కాదు, ఎగ్స్ కూడా తినొచ్చా తినకూడదు అనేది చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఫస్ట్, చికెన్ తినొచ్చా అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మంచిగా చాలా చక్కగా బాయిల్ చేసుకుని అయితే తినొచ్చు. బాయిల్ చేసుకుని అంటే ఇప్పుడు ఏ వైరస్ అయినా, బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ అయితే మనం తినే చికెన్లో ఒకవేళ ఉంటే ఆ చికెన్ని మనం వండుకునేటప్పుడు మ్యాక్సిమం ఉడకబెట్టుకొని వండుకొని తింటాం. మనమైతే డైరెక్ట్ రా చికెన్ కట్ చేసుకొని చికెన్ సెంటర్ నుంచి తెచ్చుకొని అలా అయితే తినాం కదా. సో ఆ చికెన్ అయితే మనం బాగా ఉడకబెట్టుకొని మంచిగా కడుక్కొని బాగా ఉడకబెట్టుకొని అయితే తింటాం. అలాంటి చికెన్ అంటే దాదాపు టర్మినాలజీలో చెప్పాలంటే 72 to 74 degrees Celsius దగ్గర 10 to 15 minutes అయితే డెఫినెట్గా కుక్ అయి ఉండాలి. ఇలా కుక్ అయి ఉంటే ఖచ్చితంగా అందులో ఉండే వైరస్ అయితే చనిపోతుంది. సో మనం తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ అలాంటి తిన్న తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించినా, అలాంటి సిమ్టమ్స్ కానీ మీకు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అదేవిధంగా సేమ్ ఎగ్స్ గురించి కూడా సేమ్. మనం ఎగ్స్ ఎక్కడ వాటర్లో బాయిల్ చేస్తాం. వాటర్ ఎప్పుడు బాయిల్ అవుతుంది? 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది. సో 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది. 100 degrees Celsius దగ్గర బాయిల్ అయినప్పుడు మనం అందులో ఖచ్చితంగా కోడి గుడ్లను ఉడకబెడతాం. ఆ ఉడకబెట్టిన గుడ్లు కూడా మంచిగానే ఉంటుంది. అందులో ఒకవేళ వైరస్ ఉన్నా అది ఉన్నా కూడా చనిపోతుంది. కాబట్టి మంచిగా ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ అయితే తినండి. ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ అయితే డెఫినెట్గా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ అండర్ కుక్డ్ తొందరపడి తొందరగా వండుకొని ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ సర్కిల్లో తొందరగా వండుకొని తొందరగా తినేద్దాం అన్నది మాత్రం తినకండి. అండర్ కుక్డ్ ఫుడ్ తినకండి. అండ్ ఇంకోటి, ఓవర్ కుక్డ్ ఫుడ్ అయినా కొద్దిగా మంచిదే, కానీ అండర్ కుక్ ఫుడ్ అయితే మాత్రం మంచిది కాదు ఫ్రెండ్. ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో ఇది మనం చికెన్ తినొచ్చా తినకూడదా అంటే, ప్రాపర్గా వండుకొని తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు.